మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో రూల్ ప్రకారమే ఏపీ టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఇందులో తమ ప్రమేయం లేదన్నారు. కేసు విచారణకు సంబంధించి సిట్ వేశామన్నారు సీఎం. ఇక 2029లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్లో భాగంగా పార్లమెంటు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రియాంకతో మాట్లాడారు రేవంత్. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుపై మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వ్యవహారంలో రూల్ ప్రకారమే ఏపీ టీడీపీ ఎంపీకి స్టేషన్ బెయిల్ ఇచ్చారని చెప్పారు. ఇందులో తమ ప్రమేయం లేదన్నారు. కేసు విచారణకు సంబంధించి సిట్ వేశామన్నారు సీఎం. ఇక 2029లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతాయన్నారు. దేశంలో మహిళా రిజర్వేషన్లు వస్తే మంచిదేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ టూర్లో భాగంగా పార్లమెంటు ముందు కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ ప్రియాంక గాంధీని కలిశారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రియాంకతో మాట్లాడారు రేవంత్. రైట్, సీఎం చిట్చాట్ లో కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, సీఎం ఢిల్లీ పర్యటనలో కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినటువంటి సందర్భంలో సీఎం కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఇటీవల మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అంశం పైన ఆయన స్పందించారు. ముఖ్యంగా టీడీపీ ఎంపీ పుత్త మహేష్ కు బెయిల్ రావడం సంబంధించి నేషనల్ మీడియాకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులను ప్రశ్నించిన నేపథ్యంలో చట్ట ప్రకారమే తనకు బెయిల్ వచ్చింది, దాంట్లో తన ప్రమేయం ఏది లేదంటూ కూడా సీఎం స్పష్టతిచ్చారు. కీలకంగా ఈ అంశానికి సంబంధించి మొదటి నుండి కూడా డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. డ్రగ్స్ ని అరికట్టేందుకు దానికి సంబంధించినటువంటి విషయాల్లో భాగంగానే ఈ కేసుకు సంబంధించి సిట్ అనేది కూడా వేగవంతంగా దర్యాప్తును పూర్తి చేసేందుకు సిట్ అనేది కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసింది. దాంతో పాటు వీటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తన ప్రధానానికి కూడా ఏం లేదంటూ కూడా సీఎం స్పష్టత ఇచ్చారు. ఇక మహిళా రిజర్వేషన్ల బిల్లు ముందుగానే పార్లమెంట్ కి వస్తుందనేటువంటి అంశం చర్చపైకి వచ్చినప్పుడు ఎప్పుడు మహిళా బిల్లు ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదు, అది ముందు వస్తే ఇంకా మంచిదే. అయితే తెలంగాణలో ఇట్లా అప్పుడే ఎలక్షన్స్ లేవు, తెలంగాణలో 2029లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు ఆ బిల్లు పూర్తవుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది కూడా వచ్చేటువంటి అవకాశం లేదంటూ కూడా సీఎం స్పందించారు. శిరీష.